సాయంత్రం పక్కదే గుమ్మడిదల కొంతమంది ఎక్కువ మాట్లాడారు. ఏమన్నారంటే డేలో నైట్ మీకు పర్మిషన్ కూడా పన్ను వెళ్ళవు రైట్ 100% వెళ్ళవు. నరేంద్ర గారిని వచ్చి ఇలాంటి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన వల్ల మాకు కూడా ప్రాబ్లం. ఎందుకంటే మేము లక్షల రూపాయలు పెట్టి గవర్నమెంట్ కట్టి ఊర్లో కట్టి సినరీ ఛార్జెస్ కట్టి పర్మిషన్ తీసుకొని మేము నడిపిస్తాం. వాడు ఏం చేసినంటే మా బండ్లలో కలుపుకోవాలి. బండ్లు యాక్సిడెంట్ అయిన తర్వాత అంతకుముందు నైట్ అదే నరేంద్ర రెడ్డి బండి అడవిలో మట్టి పట్టదు. అడవిలో కొండాపూర్ దగ్గర మట్టి నాకు ఫోన్లు వచ్చినాయి. మా స్నేహి ఫోన్ చేసిండు, ఊరోళ్ళు ఫోన్ చేసిండు, నాకు ఫోన్ చేసిండు. ఆ బండి మనకు రాదు. ఊరిలో పంపించి డోజర్ తీసుకొచ్చి క్లీన్ చేయించి సిఐ ఏం చెప్పిండు, మా గ్రూప్లో మీకు చూపిస్తాను. నర్సాపూర్ గ్రూప్లో మొత్తం చేస్తే నాకు మట్టి పడ్డది సిటీ పడతాను. వాళ్ళకి డైలీనే పర్మిషన్ నైట్ క్వశ్చన్ చేస్తే సిఐ ఫోన్ చేసి బండ్లు బంద్ చేసుకోమని చెప్పింది. ఆ రోజు నైట్ మేము బండ్లు 10:30కి బంద్ చేసాం. మా బండి నడవలేదు, యాక్సిడెంట్ అయింది కాదు, అది మా బండి నడవలేదు. నర్సాపూర్ సిఐ ఫోన్ చేసి మీరు బండ్లు బంద్ చేసుకోమని చెప్పి ఇష్యూ ఏంటంటే బండ్లు బంద్ చేసుకోవాలి. ఆయన బండ్లు నడిచిన యాక్సిడెంట్ అది బాధ. నేనేమంటున్నాను ఆడ ఏదో రోడ్డు మీద వచ్చి గుద్దుకోవడం ఏం చేయలేదు. ఆ ముండ కొడుకు పోయి పండుకొని చేసిన తర్వాత మేము పర్మిషన్ తీసుకున్నాం. వర్షం పడ్డదండి మనకి ఇబ్బంది ఎక్స్పెక్ట్ చేసి పొద్దుకు నైట్ నడిపి డేలో వద్దు. ఇకేమో నైట్ నడిపి డేలో వద్దు ఇటు అంటారు. అటేం చేస్తారు, పర్మిషన్ డేలో ఉన్నాం కాబట్టి డేలో నడిపిస్తాం. అలా మీ పేరేం పేరన్నా? కర్ణాకర్. మీకు పర్మిషన్ ఉందంట కదా, పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? మైనింగ్ కలెక్టర్ ఇవ్వాలి. ఏ బిల్స్తో కొడుతున్నా పర్మిషన్? అది కలెక్టర్ చెక్ చేయమంటావా? రేపు అడగాలి. నేను ఏమంటున్నా, మేము మానవతా దృక్పథం చెప్తున్నా. ఏమంటున్నావు? పర్మిషన్ తీసుకున్నా అంటూ చూపి, పర్మిషన్ కాపీ ఉంది బరాబర్ నడిపిస్తాను మాట్లాడుతున్నా. రిక్వెస్ట్ చేస్తున్నా మాట్లాడుతున్నా. కర్ణాకర్ నాకు సంబంధం లేదు, పర్మిషన్స్ లేదు, బండ్లు ఆపుకో అని చెప్పింది. ఇప్పుడు నేను అఖిలేష్ రెడ్డి ఫోన్ చేసిన కర్ణాకర్ మైనింగ్ చేయాలంటారు. నాకు పర్మిషన్ డేలనే ఉంది అని అన్నాక డేలో బాధ్యత కొడతా తర్వాత నడుచుకోండి. 5 o'clock బంద్ చేయండి. మార్నింగ్ 5 వరకు బంద్ చేసుకోండి. అన్న ఒకటి ఊరు ఎంట్రెన్స్ లా మెల్లవమ్మని చెప్పి ఊర్ల కోసం ఏమంటారు అవి మార్నింగ్ 5 o'clock బంద్ చేయమంటారు. 5 o'clock బంద్ చేస్తాం. నిద్ర పోయి పండుకున్నాడు గిన్నుకున్నాడు 6-7 గంటల వరకు వస్తారు. నేను ఒక మాట అవి నేను బంద్ చేస్తా. 6 వస్తే పొలం పోతారు. పండుకోర్రా మీరు. తక్కువ కొట్టుకున్నా సరే, 2 ట్రిప్పులు తక్కువ కొట్టుకున్నా సరే పండుకోరా అన్న. నీకు దినాలు కూడా కాలేదు. కోట్లు సంపాదించుకునే గుమ్మడిదల గ్రామంలోని అంబేద్కర్ యువ సంఘం పక్షాన మట్టి కొడుతున్న మట్టి పనులు ఆపడం జరిగింది. దీన్ని ఆపడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న సంజీవరెడ్డి అనే వ్యక్తి రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యక్తిని ఈ టిప్పర్లోనూ
ఢీ కొట్టడం వల్ల ఆయన చనిపోయాడు. నేను అడుగుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే రోడ్డు మీద వందలాది బస్సులు నడుస్తున్నాయి, వందలాది లారీలు నడుస్తున్నాయి. ఏ ఒక్క లారీతోని కానీ ఏ ఒక్క బస్సుతోని కానీ యాక్సిడెంట్ జరగలేదు. కేవలం ఈ టిప్పర్ల వల్లనే ప్రతి సీజన్లో 3 నుంచి 4 వ్యక్తులు చచ్చిపోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఓవర్ స్పీడ్ పోవడం వల్ల, వాళ్ళకు పోటీతత్వం వల్ల, ఒకటి నుంచి ఒక ట్రిప్పులు కొట్టడం వల్ల, ఈ తర్వాత 24 అవర్స్ నిద్రలేకపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఎవ్రీ సీజన్లో నిజంగా లెక్క పెట్టుకున్నట్టుగా 3 నుంచి 4 చచ్చిపోతున్నారు. నేను పేర్లతో సహా చెప్తున్నా, రికార్డ్తో సహా నా దగ్గర ఉంది. నేను ఏమంటే ఈ మట్టి కొట్టే వ్యాపారస్తులకు నేను సున్నితమైన వార్నింగ్ చెప్తున్నా, మీకు క్లియర్గా చెప్తున్నా, మీ వ్యాపారం మీరు చేసుకోండి. మీరు లక్షలు పెట్టి కోట్లు పెట్టి మేము నష్టపోతున్నాం అంటున్నారు కాబట్టి మీ వ్యాపారం మీరు చేసుకోండి. కాకపోతే గుమ్మడిదల గ్రామంలోని రాత్రి 11 గంటల నుంచి పొద్దున 5 గంటల వరకు మాత్రమే రోడ్ మీద టిప్పర్ లేని పక్షంలో మీరు ఏదంటున్నారో మేము మట్టి కొట్టుకున్నాం, మేము పర్మిషన్ తెచ్చుకున్నారా అంటే మాకు కూడా పర్మిషన్ తెలుసు. ఎట్లా తెచ్చుకుంటారో, ఎంత క్యూబిక్ మీటర్ తీయాలో తెలుసు, ఎన్ని బండ్లకు వేబిల్ ఇస్తారో మాకు కూడా తెలుసు. మీరు లీగల్గా పోదామంటే లీగల్గా పోతాం. ఈ రోజు మీకు ఓరగా మేము చెప్పదలుచుకున్నాం. రేపు కానీ మరి ఇదే విధంగా బండ్లు మీరు బయటకు వెళ్ళాయి అనుకో, రిటర్న్ కంప్లైంట్ యాజ్ కలెక్టర్ వీ హ్యావ్ గో టు ద కలెక్టర్. రిటర్న్ కంప్లైంట్ చేయడానికి కూడా మేము వెనుకడకం. మేము డబ్బుల కోసం ఆశించి రోడ్డు మీదకి రాలేం. సంజీవరెడ్డి మీద ప్రేమతో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినాం. ఈ ప్రేమను ఎవరు వెలకట్టలేరు. మేము క్లియర్గా చెప్తున్నాం. రేపటి నుంచి బండ్లు ఎట్టి పరిస్థితుల్లో టైం టు టైం మెయింటైన్ చేసుకోమని చెప్తున్నారు. ప్రధానమైన డిమాండ్. 10 నుంచి 5 o'clock బంద్. ఉదయం అదే అది చెప్పండి.